అలానే విశేషరావు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బద్ధం అవుతున్నారా లేదా నిజంగానే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసి ఆయన తప్పు చేస్తున్నారా? దీని మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ బిఎన్ రెడ్డి గారు ఉన్నారు మనతోటి, ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. హలో బిఎన్ రెడ్డి గారు, నమస్తే. సో రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయకుండానే బద్నాం అవుతున్నట్టు అనిపిస్తుందా, చేసి బద్నాం అవుతున్నారా? ఏం చేయకుండానే కాదు, చేసే బద్నాం చేస్తున్నారు, అయితలేడు. కావాలనే అపోజిషన్ లీడర్లు కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు కుమ్మక్కై చేస్తున్న ప్రతిదానికి అపోజిషన్ అప్పుడు ఒక క్రిటిక్ అనేది మంచిగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. కానీ ప్రతిదానికి అడ్డం వేసి కావాలని చేస్తున్నటువంటి ప్రతి చర్యనే కానీ అంతకంటే మించేం లేదు. నిజంగా నిజానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సుబ్బారావు గారు. ఫస్ట్ కిషన్ రెడ్డి గారు ఏమన్నారు హెచ్సియు గురించి, ఇది సెంట్రల్ యూనివర్సిటీది సంబంధించిందని ఒక లెటర్ రాశాడు. నేను ఒకటి ఇఫ్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయింది అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందే కదా ఆ ల్యాండ్ అంతా కూడా. ఇప్పుడు ఒకటి చెప్తాను, కంటోన్మెంట్ ల్యాండ్స్ కానీ, సింగరేణి ల్యాండ్స్ కానీ, రైల్వే ల్యాండ్స్ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆస్తులు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకవేళ 400 ఎకరాలు కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిందంటే ఇట్ కమ్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. మరి అలాంటప్పుడు నువ్వు ఒక లెటర్ రాస్తే అంతే క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఎందుకు ఇవన్నీ లెటర్ రాసుడు అనేది చేసుడు? ఈరోజు కంటోన్మెంట్లో ఒక రోడ్ వైండింగ్ చేసి ఒక ఫ్లైఓవర్ వేయాలంటే 10 ఏళ్ళ నుంచి మీకు తెలుసు, మొన్న క్లియరెన్స్ ఇస్తే మొన్న వర్క్ స్టార్ట్ అయింది. మరి అలాంటిది స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ అయిన ఉంటే తీసుకునే కెపాసిటీ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్కి. ఒక గజం తీసుకోలేరండి. కంటోన్మెంట్ ల్యాండ్ కానీ, సింగరేణి కానీ, రైల్వేస్ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ గవర్నమెంట్ అయిన ఉంటే స్టేట్ గవర్నమెంట్ ఎట్లా తీసుకుంటుందని నాకు అర్థం కాదు. కానీ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నట్టు నాటకం తప్ప ఇంకా వేరేది ఏం లేదు అందులో. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా రాష్ట్ర పరిధి లేదు అంటారు ఏంటి? ఒక చిన్న లాజిక్ చెప్తున్నారు. ఇప్పుడు ఈ ల్యాండ్ ఇష్యూ వచ్చిన తర్వాత ల్యాండ్ అనేది అప్పుడు 2300 ఎకరాలు అలాట్ చేసింది, 1974-75 చేసింది వాస్తవం. 69 యాజిటేషన్ అప్పుడు, తెలంగాణ యాజిటేషన్ అయినప్పుడు, జై ఆంధ్ర జై తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు 6 పాయింట్ ఫార్ములా నడిచింది. దాంతోపాటు రిజర్వేషన్ ముల్కీ రూల్స్ వచ్చినాయి, లోకల్స్కి ఇంత పర్సెంటేజ్, నాన్ లోకల్స్కి ఇంత అని చెప్పి అప్పుడు తెలంగాణ గురించి సపరేట్గా ఒకటి ఉండాలని చెప్తే అప్పుడు ఆంధ్ర వాళ్ళు ఏం చెప్పారంటే మా పిల్లలు కూడా ఇక్కడ చదువుకోవాలి కానీ ఇట్లా రిజర్వేషన్ చేస్తే ఎట్లా అంటే అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఇందిరాగాంధీ గారు ఇచ్చి అందులో ఎవరైనా జాయిన్ కావచ్చు, ఆంధ్ర తెలంగాణ ఏం లేదు, ఫారినర్స్ కూడా వచ్చి చదువుకోవచ్చు చెప్పి తెలంగాణ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ రోజు ఇందిరాగాంధీ అలాట్ చేసింది సెంట్రల్ యూనివర్సిటీ 75లో 6 సూత్రాల పథకం భాగంగా. 6 సూత్రాల పథకం కూడా దేనిలో భాగంగా వచ్చింది? యాజిటేషన్. 1969 యాజిటేషన్ చెన్నారెడ్డి తీసుకున్న ప్రకారంగా ఇద్దరిని ఆంధ్ర ఉద్యమం పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమం పెట్టి అమికేబుల్గా దానిలో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ పెడితే మేము కూడా జాయిన్ అవుతాం అందులో, ఉస్మానియాలో కోటా అంటున్నారు, అందులో కోటా అంటున్నారు అని చెప్పి అప్పుడు జయాంధ్ర ఉద్యమము తెలంగాణ ఉద్యమం మధ్యలో వచ్చిందే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అప్పుడు 2300 ఎకరాలు అలాట్ చేసింది వాస్తవం. కాకపోతే ఈ 400 ఎకరాలు అనేది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు అప్పుడు సాది ఎందుకంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు ఉండే ఆ టైంలో ఇది మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు స్టేడియం ఉంది కదా ఐఎంజీ తర్వాత వద్దాము. ఫస్ట్ ఇదే సర్వే నెంబర్ 25లో కంచె గచ్చిబౌలి ఇదే సర్వే నెంబర్లో 888కి ఇచ్చిండు ఇదే ల్యాండ్. తర్వాత గచ్చిబౌలి బాలయోగి స్టేడియానికి ఇచ్చిండు, బస్ డిపోకి ఇచ్చిండు, 888కి ఇచ్చిండు. ఇది కూడా దానికి సంబంధించిందే. యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత 2003 సంగతి చెప్తున్నా. సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడి 1975 అలాట్ అయింది, మరి తర్వాత 2003లో కదా. అంటే దాదాపు 30-40 ఏళ్ళ తర్వాత కూడా అదంతా యూజ్ చేసుకోవడం జరిగింది. ఏది రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినప్పుడు ఐటీ కంపెనీ కానీ బస్ డిపోకి కానీ ఇవన్నిటికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ది కాదు, ఫారెస్ట్ కాదు. ఫారెస్ట్ ల్యాండ్లో యూనివర్సిటీ ఇస్తారని కాదు. ఇప్పుడు 2300 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉంది కదా, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా టచ్ చేసింది? సెంట్రల్ యూనివర్సిటీ అంటే సెంట్రల్ పరిధిలో ఉండాలి ఆ ల్యాండ్ మొత్తం. అలాట్ చేసిరు కానీ అది రిజిస్ట్రేషన్ కాలేదు, అలాట్ చేసిరు. రెండోది ఏంటంటే ఈ 400 ఎకరాలు కూడా దీని ప్లేస్లో అప్పుడు ఏదైతే ఉన్నదో బిల్లిరావు అంటున్నారు కదా, అవును, అహో బిల్లేశ్వరరావు ఆయన పేరు యాక్చువల్గా, అహో బిల్లేశ్వరరావు అని చెప్పి ఆయన అకాడమీ ఇక్కడ స్పోర్ట్స్ మేము డెవలప్మెంట్ చేస్తామంటే ఇదే కాకుండా ఈ 400 ఎకరాలకు బదులు గోపన్పల్లిలో 397 ఎకరాలు అలాట్ చేసిరు వాళ్ళకి. ఏది హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీకి.
తర్వాత ఈ యొక్క ఏదైతే అకాడమీ ఉందో, ఏది ఐఎంజీ అకాడమీ భారత్ ఉన్నది కదా, ఇది బిల్లీరావు, వీళ్ళకు ఇదే కాకుండా మామిడిపల్లిలో 450 ఎకరాలు ఇచ్చిండ్రు. 450 ఎకరాలు, ఇది 400 ఎకరాలు, 850 ఎకరాలు ప్లస్ మొత్తం ఏదైతే సార్ అప్పుడు కట్టించినట్టు చంద్రబాబు నాయుడు కట్టించిన స్టేడియంస్ ఉన్నాయి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, తర్వాత బెంగళూరు స్టేడియం, అన్ని ఉన్నాయి, 10 స్టేడియంలు కట్టించు. వీటి మెయింటెనెన్స్ ప్లస్ ఈ 400 ఎకరాలల్లో స్పోర్ట్స్ డెవలప్మెంట్ కానీ ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఆయన సబ్సిక్వెంట్గా ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆయన 400 ఎకరాలలో ఐఎంజీ ఏదైతే అకాడమీ ఉందో వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదు. సబ్సిక్వెంట్గా గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 2-3 ఏళ్ళు ఏం కాలేదని చెప్పి ఆయన మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు, యాక్ట్ తీసుకొచ్చింది, రద్దు చేశారు, ప్రిజంప్షన్ ప్రొటెక్షన్ అని చెప్పి యాక్ట్ తీసుకొచ్చాడు 2007లో. తీసుకొచ్చి రెజ్యూమ్ చేసుకున్నాం. ఆ టైంలో వీళ్ళు మళ్ళీ ఐఎంజీ అకాడమీ వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. అక్కడ కూడా కొట్లాడడం జరిగింది, కొట్టేయడం జరిగింది, సుప్రీంకోర్టు పోయిండు. మొన్న మా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అడ్వకేట్లను పెట్టి స్పీడప్ చేసి దాని గవర్నమెంట్ ఇది ఐఎంజీకి సంబంధించింది అని చెప్పి కేసు కొట్టేయడం జరిగింది. హైకోర్టులో సుప్రీంకోర్టులో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోయింది. అది అయిపోయిన తర్వాత ఇదన్నా 400 ఎకరాలు గవర్నమెంట్ది, దీని ప్లేస్లో యూనివర్సిటీకి అక్కడ 397 ఎకరాలు గోపన్పల్లి ఇచ్చిండ్రు. కాబట్టి ఇది అబ్సల్యూట్లీ బిలాంగ్స్ టు ది స్టేట్ గవర్నమెంట్ అని సుప్రీంకోర్టే చెప్పింది. ఇదే కేసీఆర్ గారు ఏం చెప్పిండు అఫిడేవిట్ లో, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఆయన కూడా కొట్లాడింది కదా, అడ్వకేట్స్ బెటర్ వాళ్ళు కూడా పిల్లేసిండు. శ్రీరంగారావు అని మీకు తెలుసు కదా, ఏఆర్సీ చైర్మన్ గా ఉన్నాయి, ఆయన కూడా పిల్లేసిండు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి. మరి అలాంటప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లయితుంది అండి? అది రెండోది, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ మీద వాళ్ళు క్లెయిమ్ చేయాలి కదా, ఐఎంజీకి చంద్రబాబు నాయుడు ఎట్లా ఇస్తాడు? కాబట్టి ఇది ఎంత రాజకీయం చేసుకుంటూ బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్నట్టు నాటకం. దాంట్లో స్టూడెంట్స్కి ఏముంటుంది, మా ల్యాండ్ పోతుందని చెప్పి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు పర్మనెంట్గా ఉండేటోళ్ళు కాదు. కాకపోతే మా ల్యాండ్ గుంజుకుంటారంట దొంగ అంటే నిజంగానే దొంగ అన్నట్టు అయిపోయింది ఈ రోజు పరిస్థితి. కాబట్టి 100% గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ కానే కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అని, మళ్ళీ అదే సుప్రీంకోర్టు దాని మీద ఇమ్మీడియట్గా గంటల వ్యవధిలోనే మాకు రిపోర్ట్ ఇచ్చేసేయండి, దాన్ని ఆపేయండి అని చెప్పింది కదా సుప్రీంకోర్టు. దాన్ని ఎలా చూస్తారు మీరు ఒక అడ్వకేట్గా? 100% కరెక్ట్ క్వశ్చన్ వేసారు. ఎందుకంటే ఇక్కడనే అందరూ కన్ఫ్యూజ్ ఏమవుతారంటే, ఈరోజు ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ దా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దా, స్టేట్ గవర్నమెంట్ దా అనేది క్వశ్చన్ కాదు. హైకోర్టులో అమికేరియస్ ఏం చేసిందంటే, సుమోటోగా తీసుకొని వీళ్ళైతే సోషల్ మీడియాలో ఈ నెమళ్ళు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి అని చెప్పి అన్ని గ్రాఫిక్స్ తీసుకుపోయి ఇక్కడ అన్ని చెట్లన్నీ కొట్టేస్తున్నారు, ఎన్విరాన్మెంట్ ఎస్ఎస్ సర్టిఫికెట్ లేదు, ఫారెస్ట్ అంతా నరికేస్తున్నారు అని చెప్పి ఈ సోషల్ మీడియా అంతా తీసుకొని సుప్రీంకోర్టుకు పోయడం జరిగింది. సుమోటోగా తీసుకున్నారు, డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా, డైరెక్ట్ అమికేస్ వాళ్ళే సుమోటోగా తీసుకున్నారు. చీఫ్ జస్టిస్ అలా వీళ్ళు తీసుకొని చెప్పి ఏంది అందులో ఏమి ఇచ్చిండో జడ్జిమెంట్లో, ఇక్కడ వితౌట్ పర్మిషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా చెట్లు కొట్టేస్తున్నారు. రెండోది అక్కడ లేక్స్ ఉన్నాయి, జింకలు ఉన్నాయి, బయోడైవర్సిటీ ఉన్నది. కాబట్టి దీన్ని ఆపమన్నాడు. కానీ ఈ ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ది లేకుంటే యూనివర్సిటీ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ అని క్వశ్చనే కాదు. మీరు జడ్జిమెంట్ నా దగ్గర ఉన్నది చూసుకోండి. కాబట్టి అది నిజమా కాదని చెప్పి రిజిస్ట్రేషన్ పంపించారు. కాబట్టి ఇప్పుడు 400 కొన్ని గంటల వ్యవధిలోనే సుమోటోగా తీసుకున్న రిజిస్టార్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ కదా, భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి అన్నీ వస్తాయి, సుమోటోగా వచ్చేస్తుంది. ఆడ కేసు ఏంటంటే టీజీఐఏసీకి ట్రాన్స్ఫర్ అయింది. స్టేట్ గవర్నమెంట్ కేసు గెలిచిన తర్వాత అదే ల్యాండ్ మళ్ళీ టీజీఐఏసీకి ట్రాన్స్ఫర్ అయింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని డెవలప్ చేయాలి కదా. అది ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా ఎవరేం సపోర్ట్ చేయలేదు. అవి క్లీనింగ్ చేస్తుంటే ఇప్పుడు ఏ ల్యాండ్ అయినా కానీ ఒక 10 ఎకరాలలో 20 ఏళ్ళు ఉట్టి వస్తాయి, అందులో కుందేళ్ళు వస్తాయి, నెమలు వస్తాయి, అన్నీ వస్తాయి. డజంట్ మీన్ దట్ ఇది ఫారెస్ట్ అని మనం చెప్పలేం కదా. ఇప్పుడు అందరు ఏమంటారు అంటే, లేదు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ అయినట్టు ఒక లెటర్ ఇస్తే క్యాన్సిల్ అవుతుంది కదా, ఈ కోర్టులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఎట్లా తీసుకొచ్చిరంటే, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ మూవ్మెంట్ ఎట్లా తెలిసిందో ఈ రోజు లేదు స్టేట్ గవర్నమెంట్దే, బయోడైవర్సిటీని కాపాడాలి, ఇంత పెద్ద పాపులేషన్ ఉంది, హైదరాబాద్ కి లంగ్స్ అని చెప్పి ఆ యొక్క వర్షన్లు వచ్చిండ్రు. అంతే తప్ప సుప్రీంకోర్టు స్టే దేని మీద ఇచ్చింది, అడవిని నడుపుతున్నారని చెప్పి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్. జింకలు వైల్డ్ లైఫ్ సుమోటోనే తీసుకున్నారు. కాబట్టి రేపు 16 ఉంది కదా, రేపు గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది కదా, గవర్నమెంట్ ల్యాండ్ అని అందరూ ఒప్పుకుంటారు. ఏం జరిగిందంటారు దీని మొత్తం వెనక? ఏం జరిగిందంటారు?
ఇదే బీఏజేపీ బీఆర్ఎస్ కలిసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ నైట్ రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రొక్లైనర్లు ఒక 100 ప్రొక్లైనర్లు తీసుకొచ్చి అక్కడ మొత్తం కొట్టేస్తున్నారు రేత్రిపూట మొత్తం ఆ జింకలు ఏనుగులు గీంకారాలు ఇవన్నీ క్రియేట్ చేశారు కదా. నేను ఒకటి చెప్పాను సుబ్బారావు గారు, మనం గండిపేట పోతుంటే శిబిరం ఎన్టీఆర్ శిబిరాన్ని పోతుంటే లెఫ్ట్ సైడ్ జీవికేది 300 ఎకరాల తోట ఉంటుంది. మనం ఇద్దరం పోదాంపా, అందులో జింకలు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి. నువ్వు అది బయోడైవర్సిటీ కాపాడాలని చెప్పి దాన్ని తీసుకుంటావా? నేను ఒక క్వశ్చన్ చెప్తున్నా, లైవ్ ఎగ్జాంపుల్. బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ ఇండియా, పోదాంపా అండి జీవికే దాంట్లోకి పోదాంపా అని. జింకలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే నువ్వు దీన్ని ప్రైవేట్ది మీరు ఇది చేయొద్దు కట్టొద్దు అని చెప్పగలుగుతామా? బికాజ్ ఇప్పుడు స్టూడెంట్స్కు వాళ్ళకి తెలియదు, దాని చరిత్ర తెలియదు. వీళ్ళంతా బీజేపీ కాబట్టి, సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి నేషనల్ మీడియా ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అదే లోకల్ యూనివర్సిటీ అంటే నేషనల్ మీడియా ఇన్వాల్వ్ అయ్యేది కాదు. సో ఆటోమేటిక్గా అక్కడ బీజేపీ ఉంది కాబట్టి సుమోటోగా తీసుకున్నారు, ఒక స్టే ఇచ్చేసారు. అసలు జడ్జి కామెంట్ కూడా చీఫ్ సెక్రటరీని తీసుకెళ్లి పక్కన జైలు కట్టించే జైల్లో పెట్టిస్తామని చెప్పి ఏదో కామెంట్ చేసినట్టు న్యూస్ వచ్చింది కదా. మీరు జడ్జిమెంట్ కాపీ ఉంది నీకు ఇస్తాను, అందులో ఎక్కడ లేదు, జడ్జిమెంట్ లో లేదు, ఆయన ఏదో కామెంట్ చేస్తారని చెప్పి న్యూస్ వచ్చింది. చేస్తారు, చుడీలు అంటే బయలుడి అని అంటుంటారు. విన్నారండి, పిట్ట ఎగిరింది అంటే దున్నపోత ఎగిరింది అంటారు ఇవాళ రేపు. కాబట్టి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది నిజము ఏది అబద్ధం అనేది మామూలు పౌరునికి తెలుసుకునే లోపల నిజాన్ని అబద్ధం చేస్తారు, అబద్ధాన్ని నిజం చేస్తారు. మరి అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, నిజం తెలిసే లోపల దేశం మొత్తం తిరిగి వచ్చింది అబద్ధం అని అంటున్నారు. మరి అది ఫెయిల్యూరే కదా రాష్ట్ర ప్రభుత్వం? ఫెయిల్యూర్ ఎందుకైతే రేపు ఉంటుంది కదా 16th రోజు సుప్రీంకోర్టు కేసు. ఓకే, ఇంత ప్రచారం జరుగుతుంటే కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్ ఉందని చెప్పి అనుకోవాలిగా. అట్లేం లేదండి, కొన్ని ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ఒక్కోసారి దాని గురించి ఆలోచించాం. మనం చేస్తున్నది కరెక్ట్ పని, ఒక స్టేట్ డెవలప్మెంట్ గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం టీజేఐఏసీకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ రోజు. ఈ రోజు క్లీనింగ్ అన్నప్పుడు మరి క్లీన్ రాకపోతే మనుషులు చేస్తారా అండి ఇవాళ? అది కంచా. మీరు 25 సర్వే నెంబర్లో మీరు సర్వే నెంబర్ కొడితే షేర్లింగం పెళ్ళి ఏమొస్తుంది, కంచా అల్బాస్, కంచా అల్బాస్ పొరంబోకు అని వస్తుంది అందులో. అంటే ఏంటి అల్బాస్ అంటే ఏంటంటే గుర్రాలను కట్టేసి భవనం. ఓకే, అక్కడ ఉన్నాయా పొరంబోకు? అప్పుడు ఒకప్పుడు అదే కదా నిజాంది. పొరంబోకు అంటే గవర్నమెంట్, ఇది దేనికి పనికిరాదు. కంచా తెలంగాణలో ఏమంటారు, కంచా అంటే 10 ఎకరాలు ఉంటే పశువులకన్నా 1 ఎకరము వదిలిపెడతారు. కంచా అంటే గడ్డికి, బంజరు భూమిలాగా. బంజరు కాదు, కంచా అంటే గడ్డి గురించి. మంచి భూమే, కంచా ఎడ్లకు గుర్రాలకు కావాలి మేతకి అని చెప్పి వదిలేదు. ఫారెస్ట్ కానే కాదు, అది వైల్డ్ లైఫ్ ఉండేది కానే కాదు. నువ్వు 100 ఎకరాలు నువ్వు 10 ఏళ్ళు వదిలిపెడితే అదే అడవి అవుతుంది. కానీ కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, ఆ భూమిని ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చిన తీసుకున్న ఎవరన్నా నెక్స్ట్ మేమే వస్తాం మళ్ళీ మేము తీసుకుంటామని చెప్పి అంటున్నారు. మరి ఏంటి కేటీఆర్ గారు ఆయన వచ్చేది లేదు మళ్ళీ తీసుకునేది లేదు. ఇంకేమంటాడంటే 4th సిటీ ఉంది కదా, ఇది అంతా ఇక్కడ వదిలిపెట్టి 4th సిటీలో నువ్వు చేసుకోవచ్చు కదా అని అంటున్నారు. ఆయన చెప్పేది ఎట్లుందంటే పంజాబ్లో పోయి కటింగ్ షాప్ పెట్టుకున్నట్టు ఉంటుంది. విన్నారా? పంజాబ్లో పోయి కటింగ్ షాప్ పెట్టుకుంటే వాడు చేసుకుంటాడా అండి? షేవింగ్ చేసుకోడు, కటింగ్ చేసుకోడు. మరి ఇది తీసుకపోయి ఆడ పెట్టుకుంటే ఎక్కడైతే సాఫ్ట్వేర్ ఉన్నదో ఎక్కువ సిస్టమ్ ఎక్కడ ఉంటే అక్కడికి వస్తారు. నువ్వు ఎక్కడో అడవిలో ఉండబోయి ఇది నీకు సాఫ్ట్వేర్ ఇస్తా అంటే వస్తారా? ఎవరైనా కూడా అన్నిటికీ అనువైన ప్లేస్లో ఉన్న దాని దగ్గరనే ఏదైనా ఇండస్ట్రీ పెట్టడానికి వస్తారు. తీసుకుపోయి 4th సిటీలో పెట్టామంటే అధిక తెలివి తప్ప ఇంకా వేరేది ఏం లేదు. ఆయన వచ్చినప్పుడు చూద్దాం, అట్లా అంటే మేము ఇచ్చిన మేము తీసుకోవాలన్నా ఇప్పుడు? అవన్నీ చాలా చూసింది ఇటువంటి ఈ కచ్చా డైలాగులు, అంత పిల్లగాళ్ళు వేసే డైలాగులు అవన్నీ. గవర్నమెంట్ అని అంటే కంటిన్యూస్ పర్సన్ చాలా మందికి ఇచ్చినావు. ఇదే సర్వే నెంబర్లో మై హోమ్కి ఇచ్చినావు కదా, పోయి కూలగొట్టాలన్నా ఇప్పుడు? మై హోమ్ కూడా ఇచ్చినావు కదా, ఎన్జిఓస్ కూడా ఇచ్చిండ్రు కదా అప్పుడు ఆ జమానాలా, సేమ్ కంచె గచ్చిబౌలిని. మరి దీన్ని ఎందుకు ఎలివేట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు మై హోమ్ విహంగాకి అక్కడ 50 ఎకరాలు ఇచ్చిండ్రు, సేమ్ బస్ డిపోకి ఇచ్చిండ్రు, అన్నిటికి ఇచ్చారు కదా. ఇప్పుడు మన బాలయోగి స్టేడియం కూడా అదే కదా, సేమ్ సర్వే నెంబర్ కదా. మరి సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు ఆ రోజు? మరి పబ్లిక్లోకి రేవంత్ రెడ్డి గారు ఇదేదో ఎవరికో ఇచ్చేస్తున్నాడు అనేటువంటిది బాగా వెళ్ళిపోయింది కదా. మరి అంతకుముందు జరిగింది దీని హిస్టరీ ఎందుకు వెళ్ళట్లేదు? కాంగ్రెస్ పార్టీ సమన్వయం లేకపోతే దాంట్లో కూడా కొద్దిగా ప్రిపరేటరీ ఏమంటారు అంటే ప్రిపరేటరీ మీటింగ్ అంటారు కదా. ఇప్పుడు కులగణన చేసిందండి. కులగణన అనేది భారతదేశంలో ఎవ్వరు కూడా చేయలేదు. 71 తర్వాతనే ఎప్పుడో చేసిండు, ఎప్పుడో 50-60 ఏళ్ల కింద చేసిండు. ఫస్ట్ టైం కులగణన చేసి కూడా బదనామైంది కూడా మా ప్రభుత్వమే. ఇంతవరకు ఎవరు చేయలేదు, ఆ డేర్ కూడా చేయలేదు. సరే 50-60 రోజులు తీసుకొని
150 మంది ఓటర్స్కి ఒక ఎన్యూమరేటర్ పెట్టి సైంటిఫిక్గా చేస్తే అది కూడా ఇదని చెప్తే మళ్ళీ వేయడం జరిగింది. అంటే ప్రతిదాన్ని కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు కొల్లుడై ఏ విధంగా బదనాం చేయాలని చెప్పి చేస్తున్నదే తప్ప మా ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్నీ కూడా ఈ యొక్క రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్ తేవడానికి, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి చేసిందే తప్ప ఏది కూడా మీరు అన్నట్టుగా ఈరోజు బస్సు ఫ్రీ చేయడం లేదా, అన్ని చేసి కూడా బదనాం చేస్తారంటే వాళ్ళు చేస్తుంది. ఇప్పుడు బిఎన్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే విచిత్రమైనటువంటి కేటీఆర్ గారు కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తుంటే విరుద్ధమైనటువంటి పరిపాలన తెలంగాణలో జరుగుతుంది అనేటువంటిది పదే పదే చెప్తున్నారు వాళ్ళు. రాహుల్ గాంధీ కులగణం చేయమన్నాడు కదా, ఆయన మొత్తం పార్లమెంట్ చెప్పేది అది కదా, ఇదొక తెలంగాణ అనేది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి ఆయన కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది కదా. ఇది కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అమ్ముకొని ఎవరికైనా చేసేదా? టీజీఐఏసీ ఉన్నది దేనికండి? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గురించే కదా. దానికి గవర్నమెంట్ ల్యాండ్ తేలిన తర్వాత దానికి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత టీజీఐఏసీ ఈరోజు క్లీనింగ్ చేస్తున్నారు అంతే తప్ప ఏదో దొంగతనంగానో ఏదో కేసు ఉన్నప్పుడు అయితే చేయలే కదా. ఇప్పుడు ఏంటి అసలు దాని కాన్సెప్ట్ ఏంది మీ పార్టీది? ఏం చేయాలని అక్కడ ఎవరికి ఇచ్చారు? అసలు ఎవ్వరికి ఇవ్వలేదండి. టీజీఐఎస్కి ట్రాన్స్ఫర్ అయింది. దాంట్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలంటే మొత్తం ముక్కలు చిన్న చిన్న గిడ్డి ఉంటాయి, రాళ్ళు గీళ్ళు ఉంటాయి, రప్పలని తీయాలి బాధ్యత కదా. అంతా క్లీన్ అయిన తర్వాతనే కదన్నా చేయడానికి. సాఫ్ట్వేర్కి ఇచ్చినా ఇంకా దేనికి ఇచ్చినా, ఎలక్ట్రానిక్ ఇచ్చినా, దేనికి ఇచ్చినా అది కాదు కదా. మీరు వేల మీద అమ్ముకుంటున్నారనే కదా టీజీఐఎస్కి ఇచ్చిన తర్వాత అమ్మడం ఎందుకు ఉంటుంది? బహిరంగ వేల వేయడానికి సిద్ధపడ్డాడు. 20,000 కోట్ల రూపాయలు దాని నుంచి వస్తాయి, అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు అనేది కదా. సిద్ధపడ్డప్పుడు రావాలి కదా. అది ఇంతవరకు ఏమీ లేదు. అది ఇంకా ఓన్లీ క్లీనింగ్ చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఇంకోటి చెప్తాను, హెచ్ఈకున్నారు ఇంకా దాదాపు 1900 ఎకరాలు ఉంది. దానికి 1900 ఎకరాలు ఉంది. మరి అది యూజ్ చేస్తున్నారా ఎవరన్నా? ఆ కాంపౌండ్ లోపలికి టచ్ కూడా చేయలేదు స్టేట్ గవర్నమెంట్. కాబట్టి ఈరోజు రెండు పార్టీలు కలిసి చేస్తున్నట్టు దుష్ప్రచారం తప్ప అంతా కొన్ని రోజులైతే పబ్లిక్ కూడా తెలుస్తుంది. నీళ్లు పాలంతా తెలిసిపోతుంది. ఏం తెలుస్తుంది? ఇప్పుడు హైడ్రా ఉంది, మూసి ప్రక్షాళన అన్నారు, దాన్ని ఆపేశారు ప్రచారం దెబ్బకి. అది కూడా అట్లే చేసిరు కదా. ఇప్పుడు కేసీఆర్ గారే నిండు సభలు ఏమన్నారు, 28,000 ఇండ్లు ఉన్నాయి అవన్నీ కూడా తీసేయాలి మెర్సిలెస్గా అన్నాడు. దాంట్లో మేము కూడా తీయలే. ఎవరైతే బేసిన్లు ఉన్నాయో, మూసి బేసిన్లు ఏదైతే లోపల ఉన్నాయో అవే తీసింది తప్ప ఏదో మార్కింగ్ చేసిరు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెప్పి అక్కడ ఉన్నట్టు ఎట్లుంటుందండి? కొడతాడంటే భయం, పెడతామంటే ఆశ. వీళ్ళంతా వీళ్ళ దగ్గర ఒకటే అండి, బీఆర్ఎస్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి. ఆయన చెప్పిండు 1,200 కోట్లు ఉన్నాయని చెప్పి. ఆ డబ్బులతోటి పార్టీని నడిపిస్తున్నారు, మీడియాని పెడుతున్నారు. ఎవరెవరైతే ఉన్నారో మామూలు వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఒక మామూలు వాళ్ళని తీసుకొచ్చి రికార్డ్ చేసి అది సోషల్ మీడియాలో పబ్లిక్ ఇట్లా అనుకుంటున్నాను తయారు చేస్తున్నారు వాళ్ళంతా. మీరేం చేస్తున్నారు? గవర్నమెంట్ మేము డెవలప్మెంట్ చేస్తాం, మేముంటాం, కానీ ఇటువంటి లంగ పనులకు మాకేడా టైం ఉంటుంది? ఇంటెలిజెన్స్, పోలీసు ఎంత వ్యవస్థ సుబ్బారావు గారు, ఇప్పుడు మేము డెవలప్మెంట్ చేయాలి గవర్నమెంట్ ఉన్నప్పుడు, కానీ ఇటువంటి లంగ పనులు చేసుకుంటే డెవలప్మెంట్ కూడా చేయాలి. అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్నప్పుడు ఇది లా అండ్ ఆర్డర్కి అల్టిమేట్ గా ప్రాబ్లం వస్తుంది. అందుకే ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. చేసిన తర్వాత ఎవడోడు ఏం చేస్తున్నావు, ఏఐని ఎవడు చూస్తున్నాడు, ఎవడు బదనాం చేస్తున్నాడు, ఏదైనా విమర్శ ఉంటే కన్స్ట్రక్టివ్ విమర్శలు చేయాలి అపోజిషన్ అన్నప్పుడు. ఒక జాతీయ పార్టీ బీజేపీ కూడా ఉండే ఈరోజు ఆ విధంగా చేయడం అనేది, ఒకవేళ హెచ్ఏ ల్యాండ్ అయితే ఇప్పటికీ వదిలిపెట్టే వల్ల అప్పుడే లోపల ఎదురు అసలు ట్రాన్స్ఫర్ ఎట్లయితుందండి? సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకుముందు చెప్పాను కదా, కంటోన్మెంట్ ల్యాండ్ ఒక రోడ్ గురించి తీసుకోవాలని 2 ఏళ్ళు పట్టింది. ఉట్టిగా తీసుకునేది కాదు కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పని అయిపోయింది, ఆయన ముఖ్యమంత్రి దిగిపోతున్నాడు, ఇలాంటి ప్రచారం మొదలైంది. మళ్ళీ ఇక మంచిగా ఉన్నాడని ఎప్పుడని చెప్పిరా వీళ్ళు? 6 నెలలకే అయిపోతుంది. ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారు 3 నెలలు ఉండదని ఒకడు, 6 నెలలు ఉండదని ఒకడు, ఇష్టం వచ్చినట్టు అనుకో రాదండి. అవన్నీ మామూలే కదా వాళ్ళు చెప్పేది. కాదు కదా, ఈసారి మంత్రివర్గ విస్తరణ ఆగిపోయింది, దానికి కారణం రేవంత్ రెడ్డి గారిని మారుస్తున్నారు అనే దానికి లింక్ చేసి మాట్లాడుతున్నారు కదా. పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ అది, వాళ్ళకి సంబంధం లేదు. 6 మందిని ఫిల్అప్ చేస్తారా, 4 చేస్తారా అనేది విత్ ఇన్ ది పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ అది. అంతే తప్ప ముఖ్యమంత్రిని మారుస్తారని ఎక్కడ లేదు, అది మార్చాల్సిన అవసరం కూడా లేదు. అంటే బీసీ సదస్సు జరిగింది ఢిల్లీలో, జరిగింది కదా బీసీ పోరాటం. అది అక్కడ రాహుల్ గాంధీ రాలేదు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ కులగణన సంబంధించిన దాని మీద. బట్ రాహుల్ గాంధీ గారికి ఇష్టం లేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా. ఆడ ధర్నా పెట్టిన రోజే వర్క్ బోర్డ్ బిల్లు వచ్చిందండి. ఆడ ఫుల్గా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి.
కాబట్టి అక్కడ ఆల్ ఓవర్ ఇండియా గురించి ఎల్ఓపిగా అక్కడ ఉండాల్సిన బాధ్యత రాహుల్ గాంధీకి ఉంటుంది కదా. ఈ ఒక్కదికి అక్కడ ఉన్నట్టు వేరే మినిస్టర్లు వచ్చారు, వేరే పార్టీ అధ్యక్షులు కూడా వచ్చిండ్రు, ఎంపీలు వచ్చారు, అందరు చాలా మంది వచ్చారు కదా, సపోర్ట్ చేసిరు కదా. అక్కడ ఉన్నట్టు పార్లమెంట్ ఎల్ఓపి రాకపోతే ఇక చూసినా ఇంత మంచి వర్క్ బోర్డు బిల్లు పెడితే తీసుకుపోయి అక్కడ పోయి ధర్నా చేస్తుంటూ రాహుల్ గాంధీ అంటారు. కాబట్టి అంతే తప్ప రేవంత్ రెడ్డి గారిని మారుస్తారు అనేది 5 ఏళ్ళు ఆయనే ఉంటాడు, 100% ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఇంటర్నల్గా నేషనల్ పార్టీ కాబట్టి కొన్ని నడుస్తుంటాయి. ఈయన ఏం చేతులు లేదు, ఈ రోజు నటరాజన్ వచ్చింది, ఏదో ఎంక్వైరీ నడుస్తుంది అని అంటారు. నేషనల్ పార్టీ అన్నప్పుడు ఎవరన్నా ఒకరు తెలుస్తారు కదా. రేవంత్ రెడ్డిని ఎందుకు బదనాం చేస్తుంటే ఆయన తరపున వచ్చింది అనుకోవచ్చు కదా. కానీ అలా అనుకోవట్లేదు కదా. ఎందుకంటే అపోజిషన్ ప్రచారం చాలా వేగంగా వెళ్ళిపోతుంది కదా. అంతే కదా. మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు, ఆవిడ వచ్చిన తర్వాత మొత్తం ఆయన గ్రాఫ్ తగ్గిపోతుంది, ఆయనకి ఏం లేదు పార్టీలో. ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయడానికే ఆమె వచ్చింది. ప్రొటెక్ట్ అంటే ఆయన చేసింది కరెక్ట్ అని చెప్పడానికి వచ్చింది. ఈ అపోజిషన్ కనుగొని ఆమె రేపు స్టేట్మెంట్ ఇస్తుంది కదా. కానీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా, ఎమ్మెల్సీ ఎంపికల్లో కూడా ఆవిడదే నడిచింది, రేవంత్ రెడ్డి గారి క్యాండిడేట్స్ ఎవరు లేరు అని అంటారు. అంటే విజయశాంతి కేవలం ఆ మీనాక్షి కారణం వల్లే సెలెక్ట్ అయ్యారని అంటారు. ఒకటి నేషనల్ పార్టీ అన్నప్పుడు రకరకాలుగా యూజ్ చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లోకల్ పార్టీ ఓన్లీ ఇదే యూనిట్గా చేసుకొని కులాలు, మతాలు, క్యాస్ట్లు అన్నీ చూసుకుంటారు. ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకోవాలి కదా, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరికి ఇవ్వాలి. రేపు కవిత ఉంది, కవిత కౌంటర్గా ఒక లేడీ కావాలి. అలాంటప్పుడు వాళ్ళు రాబోయే 3.5 సంవత్సరాలు పార్టీని నడిపేయాలంటే రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్ కూడా వస్తుంది. ఒక మహిళా గొంతు కావాలని విజయశాంతి, అసలు విజయశాంతి ఎమ్మెల్సీ ఇచ్చుడు చాలా, ఆమె డిగ్నిటీ చాలా తక్కువ. అది పార్టీని పెట్టి ఒక ఉద్యమం చేసినటువంటి మహిళ, ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తే ఏమో మూల కూర్చున్నాను తీసుకొచ్చినట్టు బదనాం చేస్తున్నారు. ఆమెను చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి భయం, బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే రేపు కవితని కౌంటర్ చేయాలంటే విజయశాంతి చాలా పెద్ద మనిషి ఆమె. కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చే వరకు వీళ్ళు కావాలని ఆమెను తీసుకొచ్చి ఇచ్చారు. రేవంత్ రెడ్డికి ఏం అవసరం, ఆయన చేతిలో ఏం లేదు అనేది రేవంత్ రెడ్డి పెట్టిండు ఆయన. అంటే క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఆగిపోవడానికి రేవంత్ రెడ్డి గారు ఒక జాబితా ఇచ్చారు, తర్వాత మీనాక్షి ఒక జాబితా ఇచ్చారు, ఏఐసిసి ఒక జాబితా ఉంది. 3 జాబితాలు ఉండి ఈ 3 జాబితాలు ఏ జాబితాని ఫైనల్ చేసుకోలేక ఆగిపోయింది అని అంటారు. నిజమేనా? అంతా సోనియా గాంధీ జాబితానే, ఎవరి జాబితాలు ఉన్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జాబితానే ఉంటుంది, ఖర్గే గారి జాబితానే ఉంటుంది. కానీ ఎవరి ఇండివిజువల్ జాబితా ఏముండదు నేషనల్ పార్టీలో. అల్టిమేట్గా వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకొని ఎవరిని పెట్టాలి, ఎవరైతే ఉంటారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ని పెట్టిండ్రు, ఎవరు పెట్టిండ్రు? ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మరి రేవంత్ రెడ్డికి బాగా సపోర్ట్ చేసిండు కదా, మరి ఈయన పెట్టిండా లేకుంటే రాహుల్ గాంధీ పెట్టిండా? ఏది పెట్టినా రాహుల్ గాంధీ కదా. బల్మూరు అల్టిమేట్ గా ఫైనల్ చేసేది వాళ్ళు అనుకోండి, కానీ ఇక్కడ నుంచి ప్రపోజ్ చేసేది లిస్టులు డిఫరెంట్ గా ఉంటాయి కదా. అట్లేముండదు, అడిగినప్పుడు చెప్తాడు అతను, చెప్తాడు. పార్టీకి ఎవరు వచ్చినా కూడా పార్టీ బలోపేతం చేయడానికి, ప్రభుత్వాన్ని ఇంకా నెక్స్ట్ రావడానికి చేసినటువంటి ప్రయత్నాలు భాగంగానే వస్తుంది. కానీ రేపు రేవంత్ రెడ్డి మీద కోపంతో ఎవరినో తీసుకొచ్చేది బెటర్ కదా కాంగ్రెస్ పార్టీ. అదే కదా ఇప్పుడు అంటుంది వాళ్ళు బీఆర్ఎస్ అంటారు. బీఆర్ఎస్ లోకి ఏం పని ఉంటుంది? పని విజయశాంతి మినిస్టర్ కాబోతుందా? కావచ్చు, ఏముంది, ఆమె ఎలిజిబిలిటీ లేదా ఆమెకు? 100% ఉంది ఆమెకు. ఇప్పుడు మామూలు కాగా ఆమె అవ్వడానికి తప్పేముంది? ఆమె చదువు లేదా, ఎక్స్పీరియన్స్ లేదా, ఉద్యమకారిని కాదా, మాట్లాడలేదా, ఎంపీగా చేయలేదా? అసలు బిల్లు పెట్టిన రోజు ఏకైక ఎంపీ కేసీఆర్ గారు లోపల, బయట కూర్చుంటే ఆమె లోపల ఉంది. అలాంటి ఆమెకు ముఖ్యమంత్రి స్టేటస్ ఆమెది కావాలనుకుంటే. ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తే ఏమో మూలకు కూర్చున్నాను తీసుకొచ్చి ఆమెను పెట్టిరంటే వాళ్ళకి భయం. ఇప్పుడు ఏంటంటే ఒక మాట తీస్తారంటే వాళ్ళంటే భయం అని ఉండాలి, భక్తి అని ఉండాలి. కాబట్టి భక్తి ఎట్లాగా ఉండదు, అపోజిషన్ లీడర్ కాబట్టి భయం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చెయ్యి దాటిపోయింది అడ్మినిస్ట్రేషన్, ఆయన చేతులు లేదు పార్టీలో కానీ లేదంటే అడ్మినిస్ట్రేషన్లో కానీ అనే వాళ్ళకి ఏం చెప్తారు? 100% చెయ్యి ఏం జారిపోలేదు, అంతా ముట్టికే అందరు ఉంది. అలాంటిది ఏం లేదు. 100% ఆయన ఏ విధంగా చేస్తుండో ఆయన స్టైల్ ఆయన చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు కూడా కాంప్రమైజ్లో పోయే మనిషి కాదండి. అలాంటి అయితే ముఖ్యమంత్రి అయ్యేటోడే కాదు. మా టీడీపీకి వెళ్ళిపోయిన 7 ఏళ్ళకే ముఖ్యమంత్రి ఏంటంటే ఎన్ని గట్స్ ఉన్నోడు ఉండాలా? అందులో కాంగ్రెస్ లో నేషనల్ పార్టీలో ఉద్దండులు ఉన్నారు, అందరు ముఖ్యమంత్రి క్యాండిడేట్స్ ఉన్నారు. ఆయన కూడా అంటే వచ్చిన ముఖ్యమంత్రిని ఈ చిన్న ఆయటికి ఆయన భయపడి ఎంత పోయే పరిస్థితే ఉండదు. అలాంటి ఘటం కాదు, మొండి ఘటం అది. ఇంతకంటే ఎక్కువ ఏం లేదు ఆయన. ఇప్పుడు వీళ్ళు ఎందుకని మరి అరెస్ట్ చేయట్లేదు? ఇదిగో అదిగో అరెస్ట్ అంటున్నారు. ఇంకా ఇప్పుడు అది అసలు అరెస్ట్ అనే ఆ యాంగ్జైటీని కూడా లేకుండా చేసేసారు. ఇప్పుడు 4 ఎంక్వైరీలు నడుస్తున్నాయి. అవును.
కాళేశ్వరం నడుస్తుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. ఫోన్ ట్యాపింగ్ ఉంది. శ్రవణ్ రావు మొన్ననే వచ్చింది, స్టే ఆర్డర్ తీసుకొని వచ్చి అది నడుస్తుంది. తర్వాత ప్రభాకర్ రావు రాలేదు. ఇంకా ముఖ్యమంత్రి గారిది ఏంటంటే ఒకసారి అరెస్ట్ చేసినామంటే ఇక మళ్ళీ బయటికి రావద్దు అనేది ఆయన ప్లానింగ్, అంతే తప్ప ఇవన్నీ పక్కకు పెట్టి ఛార్జ్ షీట్లో ఏం లేకుండా రేపు మళ్ళీ కోర్టులో వీగిపోయింది అనుకోండి నవలపాలు అవుతాడు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జగన్ ఎట్లా నవలపాలు అయినా మొత్తం 11 సీట్లకు పడిపోయిండో అలాంటి గుణపాఠం మనకు రావద్దు అని చెప్పి 100% విత్ ఎవిడెన్సెస్ ఛార్జ్ షీట్ తోటి అరెస్ట్ చేయాలని ప్లానింగ్లో ముఖ్యమంత్రి ఉండు, అంతే తప్ప అందరు నయ్యే లోపలేసుడే. కారు ఈ కారు రేస్ లో అదిగో అరెస్ట్ అయిపోతున్నట్టు రేపే వెళ్ళిండు అని అన్నారు. అసలు మళ్ళీ మీకు ఒకటి తెలుసా, కేటీఆర్ గారిని ఏదైతే చేసిన తర్వాత నోటీస్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత చాలా మందిని ఇంకా కొంతమందిని పిలిచి బయట వాళ్ళని ఇంకోళ్ళని అందరిని ఎవిడెన్స్ కింద తీసుకొని అప్పుడు ఆయన ఏం చేయాలో చేస్తారు, అంతే తప్ప ఆయనని చేసినాం కదా అని ఆయన ఒకటే కదా, కొలాటరల్ ఎవిడెన్సెస్ ఉండాలి కదా. కాబట్టి అన్ని ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేస్తున్నారు. వాళ్ళేమో ఏం పీకలేడు రేవంత్ రెడ్డి వాళ్ళు అంటున్నారు. దానికి తగ్గట్టు కేసులేమో విచారణ లేట్ అవుతున్నట్టు కనిపించట్లేదా? ఏం కాదు, 100% వాళ్ళలాగా తొందరపడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పిండు, పొలిటికల్ వెండేటకు పోను, నేను ఒక ఫ్యూచర్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, కాబట్టి పక్కా ఎవిడెన్స్ తోటే ఎవరినైనా అరెస్ట్ చేసేది ఉంటే చేస్తారు, అంతే తప్ప పొలిటికల్ వెండేటా తోటి కావాలని చెప్పి లోపలేసి ఇట్లా వచ్చి మళ్ళీ నెల రోజులలో బయటకు వస్తే నవలపాలు కావాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, ముఖ్యమంత్రికి లేదు. మధ్య అసెంబ్లీలో ఒక మాట అన్నారు, నేను మిమ్మల్ని జైలుకి పంపించాలనుకుంటే అందరినీ ఒకే జైలుకి పంపించుండేవాడిని అని అన్నాడు. అంటే జైలుకి పంపించే ఉద్దేశం లేదా? 100% కదా, అసెంబ్లీలో అన్నాడు ఆయన. ఆ మాట ఆయన ఏమంటాడంటే మీరు ఏం పీకలేరు అన్నప్పుడు ముఖ్యమంత్రి తలుచుకుంటే ఎన్నో ఉన్నాయండి. నేను ఒకటి చెప్తాను, మరి ఆయన ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకు చేయట్లేదు? నేను చెప్తున్నా కదా, ఎంక్వైరీలు నడుస్తున్నాయి, తొందరపడాల్సిన అవసరం లేదు. 14 నెలలు 16 నెలలు అయింది. ఎంక్వైరీ అయిన తర్వాత చట్టబద్ధంగా వాళ్ళకు లోపలికి పోయినాక బయటికి రాకుండా ప్లానింగ్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను ఒకటి చెప్తాను, ఈ కాళేశ్వరం వదిలిపెట్టండి, ఈ రేస్ వదిలిపెట్టండి, ఫోన్ ట్యాపింగ్ వదిలిపెట్టండి, ఇంకా ఒక్కటే చెప్తానండి, జగన్ గారి కేసు ఏంటంటే డిస్ప్రపోర్షన్ ఆఫ్ ది అసెట్స్. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ యొక్క సోకాల్డ్ బీఆర్ఎస్ లీడర్లది ఎవరైతే కుటుంబం ఉందో 2014 వాళ్ళ ఎఫిడేవిట్ ఎంత ఆస్తులు, మొన్న 2023లో ఆస్తులు ఎంత, ఎట్లకెళ్ళి వచ్చినాయి, ఆ ఒక్క కేసు చాలు ముఖ్యమంత్రి లోపల వేయడానికి. వేయట్లేదు కదా, వేస్తారు, అదొక్కటి చాలు. వెయ్యాలనుకుంటే అంటాడు రేవంత్ రెడ్డి గారు, అందుకే అనుకోవట్లేదని కదా అర్థం. ఇప్పుడు జగన్ కేసు డిసప్రోప్రియేషన్ ఆఫ్ ది అసెట్స్, అందులో వీళ్ళందరూ ఫిట్ అవుతారు. ఎకరం లేనోడు 100 ఎకరాలు అయిపోయినాయి, డబుల్ బెడ్రూమ్ ఉన్నోడు ఈ రోజు 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నాయి. ఇది ఒకటి చాలు ముఖ్యమంత్రి అనుకుంటే. కానీ రాజకీయ నాయకులు మాటలు చెప్పడానికి చేతలకి చాలా వ్యత్యాసం ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అధికారంలో రాగానే ఆయన పార్టీ ఆఫీస్కి కేటాయించుకున్న 10 ఎకరాలు 15 ఎకరాలు తీసేసుకుంటాను, స్వామీజీలకు ఇచ్చిన తీసేసుకుంటాను అన్నాడు. ఎక్కడ తీసుకుంటాడు? ఎక్కడ డౌట్ వస్తుంది? ఇన్ని రకాల భూములు ఉన్నాయి, ఇచ్చినాయి, ఊరినే ఉచితంగా ఇచ్చినాయి. ఒకటి సుబ్బారావు గారు, ఫస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు రాగానే అసలు ఇన్ని అప్పులు ఉన్నాయని తెలియదు, ఆల్రెడీ చెప్పిండు, వైట్ పేపర్ ఇష్యూ చేసిండు. ఈరోజు ఒక గాడిలో పెట్టడానికి టైం పడుతుంది, మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, అంటే 1 year కూడా కాలేదు. ఆ 3-4 నెలలు తీసేస్తే దాదాపు 100% 1 year కూడా కాలేదు. ఈ అంతా సెట్ రైట్ అయిన తర్వాత వీళ్ళ పని తర్వాత చూద్దామని ఆలోచనలు ఉన్నది, అంతే తప్ప ఎన్నో కేసులు ఉన్నాయి, డ్రగ్స్ కేసు ఉన్నాయి, లిక్కర్ కేసు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఉండటానికి చేస్తాడు, కానీ ముందుకు తీసుకెళ్ళట్లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కేసులు పెట్టి లోపలేయడానికి కాదు కదా. ఇప్పుడు యాజ్ ఏ రేవంత్ రెడ్డి ఉండొచ్చు, కానీ ఫస్ట్ మనం ప్రజలకు ఏం చేయాలని వాగ్దానం చేసినాం, వాటిని ఫుల్ఫిల్ చేసిన తర్వాత వీళ్ళ పని తర్వాత పడదామని ఆ ఓపిక పడుతుంది తప్ప దాంట్లో వదిలిపెట్టేది అయితే ఏం లేదు. ఒక లీడర్గా మీరు అదే చెప్పొచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఒకవేళ ఇండియా కూటమిలో భాగస్వామి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, కాబట్టి మీరు కేసులను పక్కన పెట్టేది అని చెప్పి అధిష్టానం రేవంత్ రెడ్డి గారికి చెప్పారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఏదైనా అనుకోవచ్చండి, అపోజిషన్ వాళ్ళు ఏదైనా అనుకోవచ్చు, దాంట్లో ఫ్రీడమ్ ఉంది, ఆర్టికల్ 19 ఉంది కదా, ఫ్రీడమ్ స్పీచ్, కాబట్టి వాళ్ళ ఒపీనియన్ ఏదైనా చేయొచ్చు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద కూడా ఒపీనియన్ చెప్పవచ్చు, దాంట్లో తప్పేం లేదు, తప్పుబట్ట ఒపీనియన్ ఎవరైనా చెప్పొచ్చు. కాబట్టి వాళ్ళ ప్రిజంప్షన్ అది రేపు ఇండియా కూటమిలో రాబోతా ఉంది, అందుకనే రాహుల్ గాంధీ వాళ్ళ మీద కేసులు పెట్టనికపోతే అనొచ్చు, దాంట్లో ఏముంది, ఎవరినెవరో ఆపుతామని. కాబట్టి 100% మా ముఖ్యమంత్రి గారు కరెక్ట్ ట్రాక్లో పోతున్నారు, సరైన టైంలో అందరినీ లోపలికి ఇస్తాడు.
తెలంగాణ బ్రాండ్ని డ్యామేజ్ చేసేలాగా రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయి. ఆయన అప్పులు అని చెప్పి తెలంగాణని డ్యామేజ్ చేస్తున్నాడు అని అంటారు. మరి అప్పులు అని చెప్పి అమీర్ అని చెప్తారా ఎవరన్నా? ఎప్పుడైనా బయటికి చెప్పేదే కదా. అప్పులు లేవా? 10 రూపాయల అప్పు ఉందా, 4 రూపాయల అప్పు ఉందా, 1,00,000 ఉందా, 4 లక్షలు ఉందా, 6 లక్షలు, డజంట్ మ్యాటర్. అప్పులు ఉన్నాయా లేవా అందరికి తెలుసు కదా. కొత్తగా ఏముందా డ్యామేజ్ గాను? కానీ బ్రాండ్ని డ్యామేజ్ చేస్తున్నారండి. ఏం బ్రాండ్? తెలంగాణ బ్రాండ్ని. ఒకటి చెప్పాలన్నా, తెలంగాణ బ్రాండ్ డ్యామేజ్ చేసేది నువ్వు చేయలేవు, నేను చేయలేను, ముఖ్యమంత్రి చేయలేవు. ఎందుకంటే ఒక ఫ్లైట్ మోడ్, మనం ఫ్లైట్లో కూర్చున్న తర్వాత అమెరికా పోతుంటే ఆటో మోడ్లో పోతుంటుంది. ఆటో పైలట్ ఆన్ చేస్తారు, ఇక వాళ్ళు తింటారు, పైలట్కి సంబంధం ఉండదు. ఆటో మోడ్లో ఉన్నటువంటి స్టేట్ ఇది. ఎవరు డ్యామేజ్ చేద్దామన్నా అయ్యే పరిస్థితి లేదు. ఆటో మోడ్లో ఉంది కాబట్టి, ఫ్లైట్ మోడ్లో ఉంది కాబట్టి వెళ్ళిపోతుంది అది. అంతేగాని లేదో కేటీఆర్ ఉన్నంతసేపు బాగా నడిచింది, రేవంత్ రెడ్డి గారిని పోయే సమస్య ఉండదు. అదే ఒపీనియన్ ఉంది కదా. అవేం లేదండి. నేనేం చెప్తున్నా, ఆటో పైలట్ మోడ్లో ఉంది తెలంగాణ రాష్ట్రం. ఎవరున్నా లేకున్నా నడుస్తూనే ఉంటుంది. కానీ డ్యామేజ్ చేస్తే డ్యామేజ్ అయ్యే రాష్ట్రం కాదు ఇది. ఎకో సిస్టమ్ కానీ, లివబుల్ సిటీ కానీ, భారతదేశంలో లివబుల్ సిటీ అంటే హైదరాబాద్, తెలంగాణ. కాబట్టి ఎవరు డ్యామేజ్ చేయాలన్నా చేయలేరు దాన్ని. కాబట్టి వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు అంతే తప్ప, రేవంత్ రెడ్డి దాన్ని ఇంకా బాగా చేయాలని చూస్తున్నారు. కానీ చేయాల్సిన ముఖ్యమంత్రి కూడా ఎవరైనా డ్యామేజ్ చేయాలనుకుంటారు ఎవరు? వాళ్ళ ఒపీనియన్ అలా ఉంది. వాళ్ళ ఒపీనియన్ ఉంటుంది. ఆయన అసలు స్టేటస్ సరిపోదు ముఖ్యమంత్రికి ఉండాల్సిన స్టేటస్ రేవంత్ రెడ్డి గారికి లేదనేది వాళ్ళ అభిప్రాయం. ఆయనకేం స్టేటస్ ఉండే కేటీఆర్కి? బికాజ్ ఆఫ్ ఒక ఉద్యమకారుడు కొడుకు కాబట్టి ఆయనకు స్టేటస్ వచ్చింది. ఒక రైతు బిడ్డ కొట్లాడి 130-140 సంవత్సరాలు కాంగ్రెస్లోకి వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యిండు. వర్త్ లేదంటే ఆయన ఏమంటారు దాన్ని ఇంకో ఇంగ్లీష్లో చెప్తే బాగుండదు కానీ అజ్ఞానానికి నిదర్శనం. అజ్ఞానానికి. నీలాగా ఆయన ఫాదర్ ఏదైనా ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఉద్యమకారుడు కాదు. ఒక రైతు బిడ్డ వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అయినా ఒక డైజెస్ట్ అయితే లేదు. వాళ్ళ ఫాదర్ ఎందుకు వస్తలేడు ఎందుకు అసెంబ్లీకి, ఎల్ఓపికి ఎందుకు ఉన్నాడండి? శాలరీ తీసుకుంటే మన ముఖ్యమంత్రి కూడా అన్నారు ఈ శాలరీ కూడా కట్ చేసే అవసరం ఉందని చెప్పి. అంటే ఏంది, ఒక రైతు బిడ్డ ఏ విధంగా అయినా వాళ్ళకి ఇప్పటికి కూడా అర్థమైతలేదు. కాబట్టి ఒక ఈర్ష్య, నా కొడుకు కూర్చునే దాంట్లో రేవంత్ రెడ్డి కూర్చున్నాను ఈర్ష్య తప్ప, దాంట్లో ఒక కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయిందంటే ఇక వానికి అంతకంటే మించింది ఏముంటుంది చెప్పండి. రజతోత్సవం జరగబోతుంది తెలంగాణ త్వరలో. ఆ తర్వాత నుంచి మీకు కొత్త సినిమా చూపిస్తారు. ఏం సినిమా లేదు, అంతా ముక్కా సినిమాది. అవన్నీ డైలాగులు మాటలు అంతా సాచురేషన్కి వచ్చేసినాయి. నువ్వు ఎంత చెప్పినా కూడా, నువ్వు ఎన్ని వెపన్స్ చెప్పినా ఇప్పుడు చూసినావా? మెల్లమెల్లగా ఏమంటావు, చంద్రబాబు నాయుడు వస్తాడంట, అది చేస్తాడంట, ఆడిపోయింది మళ్ళా పాత కథనే. నాచిన నాయత అంగాన్ తేడా అంటారు చూడండి. ఆడరాక గజ్జలు బాలే ఉన్నట్టు పాత డైలాగ్ కొడితే ఒవ్వడినట్టు లేడు తెలంగాణలో. తెలంగాణకు వచ్చిన తర్వాత బాగుపడ్డలు అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ. ఎవ్వన్నాడు కానీ ఆ ఫ్యామిలీ లేనందువల్ల నష్టపోయామని ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు అనే భావనలో వాళ్ళు ఉన్నారు కదా. మరి జోక్ ఆఫ్ ది మిలియన్. నీకేమొచ్చింది నాకేమొచ్చింది, నేను తెలంగాణ బిడ్డనే కదా. మరి తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది, ఏమన్నా ఎక్కువైందా? అదే ఉన్నా కదా. మరి ఎందుకు రాలేదు? ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? నువ్వు వచ్చినావు, ఇంటర్వ్యూలు ఇచ్చినావు, లెటర్లు ఇవ్వకపోతే. టీఎస్పీఎస్సీని ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టలేని పరిస్థితి నీది. ఉద్యోగాలే కదా, నిధులు నియామకాలు అని చెప్పే కదా నువ్వు ఉద్యోగం నడిపించింది. నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు. ఏం చేసినట్టు నువ్వు? మీ ఇంట్లో ఉద్యోగాలు వచ్చింది తప్ప ఎవరికి రాలేదు. రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే మేము అంతా చేసి పెట్టినాం, పేరు నువ్వు తీసుకున్నావు అంటే నువ్వు ఇవ్వాల్సింది, లెటర్స్ ఇవ్వాల్సింది. పేరోళ్ళ కిందకి వస్తేనే కదా ఉద్యోగాలు వచ్చేది. మరి ఎందుకు ఇవ్వలేదు? 10 ఏళ్ళలో ఆ రోజు 34 ఏళ్ళు ఉన్నా 44 ఏళ్ళు వచ్చి ఏజ్ డిబార్ అయిపోయింది పాపం పిల్లలు. అలాంటి వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు వచ్చిన తర్వాత తెలంగాణలో ఎవ్వరికి ఒరిగింది ఏం లేదు. సంవత్సరం కాకుండానే పొరపాటు చేసాము అని ఓటర్లు ఫీల్ అవుతున్నారు అనేది కేసీఆర్ గారి అభిప్రాయం. వాళ్ళ ఇంటి ఓటర్లు, అలా అదేంటంటారు ఫామ్ హౌస్లో చేసే ఓటర్స్ ఉండొచ్చు అట్లా అనుకోవడం, అంతే తప్ప. మొన్న ఏమైంది పార్లమెంట్లో ఏమైందండి? 0 వచ్చింది. ఒకసారి ఇచ్చిర్రు ఉద్యమకారుడు, ఒకసారి ఇచ్చిండు, రెండోసారి చంద్రబాబు నాయుడు వస్తుండు కత్తులు పెట్టుకొని అని చెప్పి ఆ డైలాగ్ తోటి రెండోసారి వచ్చింది తప్ప పర్ఫార్మెన్స్ ఏం రాలేదు. ఆయన రెండోసారి ఓన్లీ చంద్రబాబు నాయుడు గన్ను పెట్టి కాల్చిపడేసి మళ్ళీ వస్తుండ్రు కత్తులు పట్టుకొని, ఆంధ్రలో వస్తుండ్రు మళ్ళీ వస్తుండ్రు. చంద్రబాబు నాయుడు అరే మా వాళ్ళకు కొద్దిగా తెలంగాణలకు ఆవేశమైన సంతోషం ఆపుకోరు. అరే నిజమే కదా 4 ఏళ్ళు అయింది మళ్ళీ వస్తుండ అంటున్న వరకు మళ్ళీ ఇచ్చింది, అంతే తప్ప ఆయన పర్ఫార్మెన్స్ చూసావో లేకుంటే ఇది వచ్చో డబుల్ బెడ్రూమ్ కోడి కాదు. మీరు తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం పనిచేశారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం ద్రోహం చేశారు తెలంగాణకి?
ద్రోహం చేయలేదని కదా. ఆయన ఒక బూచిగా చూపించి ఎప్పటికప్పుడు వీళ్ళు వస్తున్నారు కదా. ఆంధ్ర సెంటిమెంట్ వేసి ఏదైతే తెలుగుదేశం పార్టీలో పుట్టి దాంట్లోనే పదవులు సంపాదించి ఆయన కొడుకు పేరు పెట్టుకొని కన్నతల్లి లాంటి పార్టీని ఆంధ్ర పార్టీ అని ముద్రేసి మూలకేసిన అదే పాపం కూడా ఆయనకు చుట్టుకుంది. అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను నేను ఇక కేసీఆర్కి. ఇప్పుడు నువ్వు ఆ పార్టీలో పుట్టి పార్టీలో పెరిగి కొడుకు పేరు పెట్టుకొని మినిస్టర్ అయ్యి ఒక స్టేటస్కి వచ్చి నువ్వు ఆయన అప్రిషియేట్ చేయకు పార్టీని. ఆంధ్ర పార్టీ అని ముద్రేసి దాన్ని పాపం మెడకు కట్టుకున్నావు. అందుకే ఈ రోజు అక్కడ కూసాల్సి వచ్చింది. లేకుంటే ఓడిపోయే పరిస్థితే ఉండేది కాదు. కానీ ఆయన అలా అనుకోవట్లా. చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్న వాళ్ళు గెలిచాడు, లేకపోతే ఆయన ఆడ గెలుస్తాడు అని. ఏడ పొత్తు పెట్టుకుందని ఆడ ఏపీలో రాజకీయంలో పొత్తులు ఏది జిత్తులు అనేది రాజకీయం అంటే పాలిట్రిక్స్. పాలి అంటే మెనీ ట్రిక్స్ ఉంటాయి. ఆయన ఏం చేస్తే నీకు ఎందుకు అన్ను కూడా పెట్టుకో రాదు. రేపు మరి కాంగ్రెస్ తోటి పెట్టుకుంటావా ఇంకెవరితో పెట్టుకో. ఓడొద్దన్నాడు. నేను చెప్తే కదా నాచిన నేత అంగం తేడా అన్నట్టు. ఎందుకు ఆయన ఆ మాట అంటాడు? ఇంకా అంటే ఈర్ష్య పోలేదా చంద్రబాబు నాయుడు గారి మీద? ఈర్ష్య కాదండి, ఆయనకు ఓట్లు కావాలి. తెలంగాణ సెంటిమెంట్ ఇంకా లైవ్ లో పెట్టాలి అంతే తప్ప వేరేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు అంటే మళ్ళీ వస్తే మళ్ళీ వంగి నమస్తే పెడతాడు, దాంట్లో ఏం డౌట్ లేదు. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడిని ఓన్లీ సెంటిమెంట్ రగిలించడానికి టైం వచ్చినప్పుడు మళ్ళీ పెట్రోల్ పోయాలి, మంట పెట్టుకోవాలి. ఆ సెంటిమెంట్ మీద మళ్ళీ ఫ్యామిలీ అంతా కాచుకోవాలి. అవసరం అయితే మళ్ళీ 2009 లాగా మళ్ళీ పొత్తు కూడా పెట్టుకుంటాడా? పెట్టుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కలిసి ఏ పార్టీకి పెట్టుకోలేదు నేను. ఇదే హరీష్ రావు మన లెటర్ ఇస్తే, తెలంగాణ గురించి చంద్రబాబు లెటర్ ఇస్తే ఎన్టీఆర్ భవన్ దగ్గర వాచ్మెన్ చేస్తా అన్నాడు. చేసిండా? మీకు కూడా తెలుసు కదా. లెటర్ ఇస్తే తెలంగాణ ఫేవర్లో లెటర్ ఇస్తే నేను ఎన్టీఆర్ దగ్గర సెక్యూరిటీగా పనిచేస్తా అన్నాడు. కానీ ఆయన లెటర్ ఇచ్చే దాంట్లోనే వ్యతిరేకం కాదన్నాడు, కానీ ఇవ్వమని చెప్పలేదు కదా అని అంటున్నాడు కదా. వ్యతిరేకం కాదని లేదు, ఫేవర్ కి ఇచ్చింది కదా లెటర్. నేను వ్యతిరేకం కాదు, తెలంగాణ మీరు ఇస్తే ఇవ్వండి అని అన్నాడు, కానీ ఇవ్వమని చెప్పలేదు కదా. ఇవ్వమనే ఇచ్చిండు ఆ లెటరు. నాకు 2 కళ్ళు మేము వ్యతిరేకం కాదు మీరు ఇవ్వండి, మేము అంటే వ్యతిరేకం కాదంటే ఇవ్వమనే కదా అని మీరు అంటున్నారు. కానీ వాళ్ళు డైరెక్ట్ గా మాకు అది అర్థం కావట్లేదు అంటారు. మరి ఎందుకు మాతో పొత్తు పెట్టుకున్నట్టు? అదే 2009లో ఆ రోజు ఎందుకు పెట్టుకున్నట్టు మరి వస్తుంది కదా. సో ఇప్పుడు ఫామ్ హౌస్ లో కూర్చొని కేసీఆర్ గారు ఏమంటారంటే కొడితే మళ్ళా లేవకుండా కొడతామని అంటున్నాడు. లేస్తే కదా కొట్టేది, ఆయన లేస్తే కదా కొట్టేది. ఆయన అంత డైలాగ్ కొడితే మా రేవంత్ 55 ఏళ్ళు ఆయన ఎట్లా కొట్టాలి? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 6 నెలల ముందు కొన్నిటి దగ్గర మాకు డిపాజిట్ రాలేదు కాంగ్రెస్ పార్టీ. 6 నెలల్లో నిన్ను లేవకుండా కొట్టిండంటే మునగాడా కాదా రేవంత్ రెడ్డి? అప్పటికంటే బలవంతుడు అయిందా బలహీనుడు అయిందా? బలహీనుడు అయ్యిండు అనేది వాళ్ళ బలవంతుడు అయిండు, బాహుబలి అయిండు అని మీరు అనుకుంటున్నారు. అనుకోవడం కాదు, అందరికి తెలుసు. ఈరోజు ఇక్కడనే కాదు, మొత్తం నేషనల్ సర్వే చేస్తే 23, 24 నెంబర్ వచ్చింది. ప్రజాదరణ ఉన్నాడు ముఖ్యమంత్రులల్లా, లీడర్లల్లా 114 మందిలో 114. చంద్రబాబు నాయుడు 14th వచ్చి నేను 22, 27 వచ్చింది. అంటే ఏంది, నీ కళ్ళ ముందు ఆ పిల్లోడు ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో రికగ్నిషన్ వచ్చింది. ఉట్టిగానే రాలే కదా. సో రేపు ప్లేనరీ జరుగుతుంది కదా, అదే రజతోత్సవం, అక్కడ అంటే పెద్ద మార్పులు జరగబోతున్నాయి. ఆ మార్పులు జరిగినప్పటి నుంచి తెలంగాణలో ప్రజల్లోకి వెళ్తున్నాను, ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత తిరగబడతారు ప్రజలందరూ ఈ ప్రభుత్వం మీద అంటారు ఆయన. రావు గారిని ఒకటి చెప్తా, కొత్తగా ఏం చెప్తారు చెప్పండి. తెలంగాణ వాళ్ళకు కొత్తగా ఏం చెప్తా నాకు చెప్పు. ఓ గట్టి కొడతా లేకుండా కొడతా అంటావు, కొట్టు. కానీ నువ్వు ఏం చెప్తావు, కొత్తగా ఏం చేస్తావు? ఇంకా దళితులకు 3 ఎకరాలు ఇస్తా అంటే ఇవ్వకపోతే, పెట్టుబడి ఇస్తా అంటే ఇవ్వకపోతే, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఇవ్వకపోతే, హుసేన్ సాగర్ నీళ్ళు కొబ్బరి నీళ్ళు వేస్తా అంటే వేయకపోతే, ఉస్మానియా కట్టిస్తా అంటే కట్టియపోతుంది, ఆర్మాన్యాలు కట్టిస్తా అంటే కట్టియపోతుంది, ఇస్తాంబుల్ అన్నాడు ఇస్తాంబుల్ అంటేవి అది చేయకపోతే, మైనారిటీస్ కి 12% రిజర్వేషన్, ఈజీ అంటేవి 12% మైనారిటీస్ కి రిజర్వేషన్ అంటేవి. ఇక కొత్త ఏం చేస్తావు నువ్వు? కొత్త ఏం చేస్తావు నువ్వు? నువ్వు ఏమైనా మళ్ళా గదే ఆంధ్ర తెలంగాణ అంటే ఎవ్వరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అంతా అయిపోయింది, క్యాసెట్ అయిపోయింది. ఇప్పుడు స్లోగన్ ఏంటంటే, నేనుంటే రియల్ ఎస్టేట్ ఈ పరిస్థితి ఉండేది కాదు, రేవంత్ రెడ్డి వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది, అతను చేతగత పరిపాలన అంటున్నాడు. అంటే గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ చేస్తానికి వస్తుంది ఎవరన్నా? సుగ్గుండాలో మాట్లాడుతుంది రియల్ ఎస్టేట్ పడిపోయింది. రియల్ ఎస్టేటా? నువ్వు డెవలప్మెంట్ చేయాలి, అందుబాటులో రేట్లు ఉండాలి, నీలాంటోడు నాలాంటోడు కొనుక్కునే పరిస్థితి లేకుండా చేసిండు. ఈరోజు 100 కోట్లు అని చెప్పారు కదా ఏదైతే నియో పోలీసులో, దాని వెనక ఎంత పెద్ద కథ ఉంది తెలుసా మీకు? 100 కోట్లు అనేది ఒక పెద్ద బాహుబలి స్కెచ్. అది ఎప్పుడైనా కూడా HMDA నామ్స్ ప్రకారంగా, GHMC నామ్ ప్రకారంగా
ఒక ఎకరంలో 1,12,000 SFT కంటే ఎక్కువ కట్టడానికి లేదు. అలాంటిది అక్కడ స్పెషల్ జీవో తీసుకొచ్చి 5 లక్షల SFTకి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ ఒక ఎకరంలో 1 లక్ష SFT కట్టే దగ్గర 5 లక్షల బిల్టప్ ఏరియాకు పర్మిషన్ ఇచ్చారు. అందుకే 100 కోట్లు ఇచ్చారు వాళ్ళు. ఓకే, ఇది ఎవరికి తెలియదు. ఆ ల్యాండ్ సపరేట్గా జీవో తీసుకొచ్చి ఈ ఏరియాలో మీరు 1 lakh కాదు 5 లక్షల SFT కట్టుకోవడానికి స్పెషల్ జీవో తీసుకొచ్చారు. బిల్డప్ ఏరియా. ఓకే, ఎందుకు ఏంటి లేకుంటే స్పెషల్ ఇవ్వడానికి కారణం ఏంటి? అదే కదా, ఇదే అంటే 100 కోట్లు పలికిందని చెప్పుకోవడానికి, పలకడానికి. 1 లక్ష SFT ఎక్కడ పోయింది? 5 లక్షల SFT కంటే దాదాపు 5 రెట్లు నువ్వు ఇస్తున్నావు పర్మిషన్. అలాంటప్పుడు నువ్వు 100 కోట్లు పెట్టడంలో ఎవరు వెనుకపోతారు? మీరు అదే 10 అంతస్తులకో 12 అంతస్తులు ఇచ్చి 100 కోట్లు పెట్టమని, అదే రాజ్ పుష్ప కానీ ఇంకా XYZ ఎవరైనా ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ లోపల అంత ఏంటంటే కోకాపేటలో 100 కోట్లు పెట్టి వేలంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇదే రిజిస్ట్రేషన్కి వెళ్ళలేదంటారు. నేను చెప్పేది ఇదే నేను చెప్పేది. ఒకవేళ రిజిస్ట్రేషన్ అయిందా, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారా నాకు తెలియదు, కానీ దాంట్లో ఉన్న మతలబ్ అంతా 100 కోట్లకు పెంచింది ఇదే. అది ఓకే, ఆ పర్టికులర్ ఏరియా వరకు అది చేశారు అనుకుందాం. ఇప్పుడు దానికి ఆనుకొని ఉన్న మిగతాయి కూడా అదే రేటుకి వచ్చాయి. పక్కకన్నీ వాళ్ళే కదా ల్యాండ్స్ అన్ని. పక్కకు పోతే మళ్ళీ 111 అయినా ఇక్కడ గండిపేటనే. ఓకే, పోలీస్ కిందికి పోతే గండిపేట 111 వస్తుంది. కాబట్టి అక్కడ కొంతమందికి ల్యాండ్స్ ఉన్నాయి. దీన్ని పెంచితే అక్కడ కూడా ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది అని చెప్పి చేసిరు. అంత మోసం. 1 లక్ష SFT పోయి 5 లక్షల SFT అనేది ఎవరికి తెలియదు. అది 100 కోట్లు పోయింది, రియల్ ఎస్టేట్ పోయింది. అంతా బోకస్ అండి. మసిబూచి మారడికాయ చేసిండు KCR-KTR తప్ప వేరేది ఏం లేదు. కానీ పబ్లిక్ ఒపీనియన్ డిఫరెంట్గా ఉంది కదా మరి. ఇదే ఇప్పుడు నీకు తెలుసా నాకు తెలుసా, నేను తెలుసుకుంటే తెలిసింది. 100 కోట్లు ఇచ్చారు నాకు తెలిసిన బిల్డర్ తోటి అడిగితే ఇది పరిస్థితి అని చెప్పింది. అట్లా చాలా ఉన్నాయి తెలియని. కాబట్టి అన్ని బయటకు వస్తాయి. వీళ్ళు ఎక్కడెక్కడ మీరు ఏమేమి మోసాలు చేశారు, ఏమేమి చేశారు, ఎక్కడెక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాళ్ళకు ఆ సిస్టర్కి ఎక్కడెక్కడ ఉన్నాయి. డ్రై పోర్ట్ వస్తుందని చెప్పి మన పంతంగేవతల వెల్మినేడు దగ్గర 2,000 ఎకరాల డ్రై పోర్ట్ అని తీసుకొచ్చిండ్రు. దాని పక్కనే వీళ్ళు 500 ఎకరాలు ఎక్వైరీ చేసారు, అది వస్తుందని చెప్పి. చాలా ఉన్నాయి అట్లా. కొన్ని ఈడీ అటాచ్ చేసి కూడా అమ్ముకున్నారని అంటారు. ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు అంతా ఇప్పుడు ఏమంటారు, పోలీసు వాళ్ళని పెట్టిరు ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర అన్నారు. ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఉంది, ఎవరు లోపలికి పోదని పెట్టారు. సెక్రటరియట్ కూలగొడుతందుకు ఎన్నెల్లో లోపలికి రాకుండా ఎంత చేసి మీకు తెలుసు కదా. సెక్రటరియట్ ఏముంటుంది అందులో, గోడలు తప్ప. అంటే నువ్వేం చేసినావు మాకు తెలియదు. ఆడనేమో పెట్టొచ్చు, 6 నెలలు పెట్టిండండి ఆ ఏరియా పోకుండా. మొత్తం పోలీసు వాళ్ళని అటు ఇటు మీ ఇంటి కాంపౌండ్లు అంతా. మరి అప్పుడు గుర్తుకు రాలేదు ఆ పోలీసు వాళ్ళు అంతా పెట్టిరని. ఈరోజు ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, ఇంకెవడన్నా పోవద్దని చెప్పి పెట్టిరు. అది ఈయన పెడితేనేమో ఇది, నువ్వేమో సెక్రటరియట్ కూలగొట్టేటప్పుడు 6 నెలలు 7 నెలలు కూలగొడుతుంటే మాత్రం ఎవరు ఉండకూడదు. సో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, ఈ అడుగుతారని చెప్పేసి ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఏది హైదరాబాద్ యూనివర్సిటీది, హైడ్రాది, ఇట్లా రకరకాలుగా చేసి డైవర్షన్ చేస్తున్నారు పబ్లిక్ మైండ్ని. మేమేం డైవర్ట్ చేయడం లేదు, చేసేది అంతా అపోజిషన్ తప్ప. ఎందుకంటే ఇంకో 4-5 నెలలు ఆగండి, అన్నీ చేస్తాయి. డైవర్షన్ పాలిటిక్స్ ఒకటి, మంచి ఎవరు చేస్తున్నారు, మేము చెప్పింది ఏం చేస్తున్నావు. ఆయనే కదా ఫస్ట్ దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, ఫస్ట్ మోసం అదే. ఇంకా అంతకంటే ఏముంటుంది. సో ఆయన ఏమన్నా చేయని 2023 ఓడగొట్టారు కదా, అయిపోయింది కదా. ఇంకా ఆయన అంటానికి లేదు కదా, ప్రజాక్షేత్రంలో శిక్షించారు, అయిపోయింది. నేనేమంటున్నా అంటే 10 సంవత్సరాలు చేసిన వాళ్ళకి విజ్ఞతతో మాట్లాడాలి. భారతీయ జనతా పార్టీ ఇంతవరకు రాలేదు కాబట్టి ఏదైనా మాట్లాడితే ఓకే భయ అనుకోవచ్చు. కానీ వీళ్ళు 10 ఏళ్ళు ఏముంది, ఎంత ఉంది, ఎన్ని అప్పులు అన్నీ తెలుసు, ఆయన కూడా ఏదో చేస్తున్నాడని వదిలిపెట్టాలి కదా. కనీసం 6 నెలలన్నా. వచ్చిన 2 నెలలకే ఇక 6 నెలలకు పోతాడు, 7 నెలలకు పోతాడు. ఇక మీనాక్షి రాగానే ఈమె తీస్తానికే వచ్చింది. ఇదే పని వాళ్ళకి తప్ప వేరే పని లేనే లేదు. శాపనార్థాలు తప్ప ఏం కాదు. అవన్నీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీవెనలు అయితే తప్ప శాపాలు అయితే కావు. ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు భద్రాచలం వెళ్ళారు కాబట్టి ముఖ్యమంత్రిగా దిగిపోతాడు, ఇది సెంటిమెంట్. ఎవరు దిగిపోయిందండి అడిగిపోతే? చెప్పారు కదా గతంలో చాలా మంది. ఎవరు దిగిపోలేదు. కేసీఆర్ భయానికి పోలేదు. ఎందుకంటే తెలుసా, యాదగిరిగుట్ట నరసింహస్వామికి ఇక్కడ డబ్బులు ఇచ్చి చేపిస్తున్నాడు. అక్కడ కూడా ఫస్ట్ పోయినప్పుడు డబ్బులు ఇస్తే రాములవారి టెంపుల్ చేద్దామని ఐడియా ఉండే. రాములవారి టెంపుల్ కట్టిన వాళ్ళు రామదాసే జైలు పోయిండు, నేను కూడా కట్టిస్తే జైలు పోతా అని చెప్పి ఎవరు సిద్ధాంతి చెప్పిండంట. అందుకని ఆయన పోలే, వెళ్ళలేదు కదా. ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు వెళ్ళలేదు కదా. మా మనవాన్ని పంపించిన ఆయన పోలే. డెవలప్మెంట్ చేస్తాను 100 కోట్లు ఇస్తాను అక్కడికి కూడా. అయితే ఎవరో సిద్ధాంతి చెప్పిండంట, నువ్వు అది డెవలప్మెంట్ చేసినావు అనుకో జైలు పోతావు అన్నాడు.
సో దెబ్బకు దానికి డబ్బులు కూడా ఇవ్వలేదు, 5 పైసలు ఇవ్వలేదు భద్రాచలానికి. భద్రాచలం రాముల వారికి తలంబ్రాలు ఇస్తే పదవి పోద్దని చెప్పి అసలు ఎందుకు వచ్చింది అది, ఆ సెంటిమెంట్ వాళ్ళకే తెలుసు. నమ్మేటోళ్ళకి మేము నమ్మేటోళ్ళం. సెంటిమెంట్ ఇది ఉంది కదా, సెంటిమెంట్ ఏం లేదు. అదే కేసీఆర్ పోకపోవడానికి కారణం అదే అంటారు కదా. పోకపోవడానికి, రెండోది ఆడ డెవలప్మెంట్ 5 పైసలు ఇవ్వకపోవడానికి కూడా ఇదే కారణం. ఎందుకంటే మనోడు పంపించారు కదా తలంబ్రాలు, ఒక సంవత్సరం మనోడు పంపించింది కదా, మైనర్ కదా, కాబట్టి నడిచిపోతుంది అనుకున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి అలాంటివి ఏం లేవు. దేవుని దగ్గరికి పోతే ఇంకా దీవెనలు వస్తాయి కానీ పదవి పోతాయని ఆయన పోతాడని అలాంటి సెంటిమెంట్స్ మా రేవంత్ రెడ్డి గారికి ఏం లేవు. కాబట్టి ఆయనకు ఉంది కాబట్టి భద్రాచలానికి 5 పైసలు ఇవ్వలే. రామదాసు గుడి కట్టిస్తేనే లోపల పోయింది అనేది ఆయనకు భయం. మాకు అలాంటి భయాలు ఏం లేవు. ఇంకోటి కూడా నేను స్వయంగా ఒక అయ్యగారి దగ్గర నుంచి నేను బాసర అమ్మవారి దగ్గరికి వెళ్ళాను, సరస్వతి టెంపుల్. ఆయన ఆ టెంపుల్ అయ్యవారు కూడా చెప్పాడు. ఆ పక్కనే వచ్చేసి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ రాలేదంట టెంపుల్కి రమ్మన్నా కానీ. ఎందుకంటే ఆ టెంపుల్కి పోతే ముఖ్యమంత్రి పదవి పోద్దని చెప్పి సెంటిమెంట్ ఉందని ఫీల్ అవుతాడండి అని అయ్యగారు చెప్పారు. నిజమేనది? అది మూఢనమ్మకాలు నమ్మేటోళ్ళకు తెలుసు కానీ మా లాంటి వాళ్ళకైతే అలాంటివి దేవుని దగ్గర పోతే దీవెనలు వస్తాయి కానీ కాపాడుతాడని దేవుని దగ్గర పోతే. అక్కడ IIIT దగ్గర పోయి కూడా అక్కడికి పోలేదంట ఆయన. ఉండొచ్చు కానీ అలాంటి నమ్మే వాళ్ళకి ఉంటుంది, నేను కాదనటం లేదు. నమ్మినోనికి సిద్ధాంతం, నమ్మనోనికి ఏమి ఉండదు. కాబట్టి మా ముఖ్యమంత్రికి అలాంటివి ఏం లేవు, ఆశీర్వాదం ఉంటుంది. కేసీఆర్ మూఢనమ్మకం ఏదైతే ఉందో దాన్ని పటాపంచలు చేసినట్టు అన్ని యాగాలు చేసిండు, వాస్తు అని చెప్పి సెక్రటరీ గులగొట్టిండు, పెద్ద బిల్డింగ్ కట్టిండు తాజ్మహల్ లాగా. ఏమైంది? జాతకాన్ని ఎవరు మార్చలేరండి. ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్. ఎప్పుడు నీ ఫీజు కూడా కొట్టాలన్నా దేవుడు అప్పుడు ఫీజు తీసేస్తాడు, పోవాల్సిందే. అంతే తప్ప నేను గేట్ అటు పెట్టినా గేట్ ఇటు పెట్టినా ఏమైంది? ఆయన నమ్మకంతో. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య మార్చాడంట కదా, మార్చిండు, వాస్తు మార్చాడంట కదా. మార్చిండు. మరి ఆయన కూడా మూఢనమ్మకం ఉన్నట్టుగా. మూఢనమ్మకం కాదు, కొంతమంది చెప్పినట్టు నాలుగా. అంతేనండి. నమ్మితేనే సిద్ధాంతం అండి, నమ్మకపోతే ఏం లేదు. నేను చూసేది భద్రాచలం రాముల వారి తిన్నలకి నిన్న వెళ్ళారు కదా దంపతులు, రేవంత్ రెడ్డి గారు దంపతులు వెళ్ళారు. బట్టి కూడా పోయిండు, బట్టి వెళ్ళారు, పొంగులెట్టు అందరూ ఉన్నారులే. ప్రభుత్వానికి గడ్డం ఉందని ముగ్గురు వాళ్ళ పోతే కేసీఆర్ గారు చెప్పిన దాని ప్రకారం లేదా ఆయన మనోభావం ప్రకారం ఆయన చెప్పలేదు డైరెక్ట్ గా. ఎక్కడ ముగ్గురు ఇంపార్టెంట్ వాళ్ళే పోయారు, ముగ్గురు పోతాయా? కేసీఆర్ గారు సెంటిమెంట్ నమ్ముకొని అండి, పోతాడు 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 అనుకోని అండి. అట్లా ఈ మధ్యలో ఫామ్ హౌస్ లో ఏదో కొన్ని పూజలు చేయించారు, వాళ్ళు మనోడిని అమెరికా నుంచి పిలిపించేదో మొక్క నాటించారు, ఇవన్నీ ఏదో వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఆయన స్టార్టింగ్ నుంచి చేస్తాడు కదా, ఆయన నమ్ముతారు కాబట్టి అన్ని చేస్తాడు, తప్పంటలేను నేను. ఆయన కొన్ని నమ్ముతారు కాబట్టి చేసుకోవడంతో అది ఇండివిజువల్ మ్యాటర్, మనకు ప్రభుత్వానికి సంబంధం లేదు. యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా మాటలు తప్ప ఇలాంటివన్నీ అపోహలు పుట్టించి ఇప్పుడు తిరిగి భద్రాచలం పోయింది కాబట్టి ఇక పోతుంది, నటరాజన్ వచ్చింది కదా ఇక పోతుంది అంటే వాళ్ళు ప్రిజంప్షన్ చేసుకొని అట్లనే సంతోషపడి. ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఉచిత సిలిండర్ అమలు చేశాడు, రైతు రుణమాఫీ అమలు చేశాడు, తర్వాత ఉచిత బస్సు అది అమలు చేశాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు దాన్ని అమలు చేస్తున్నాడు, 5 అమలు చేస్తున్నాడు, ఆయన ఇచ్చిన 5 అమలు చేస్తున్నాడు. కానీ అది పబ్లిక్లకు బలంగా వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అంటే కొన్ని ఉన్నాయిలేండి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ డ్యూ ఉన్నాయి, సర్పంచ్ లేడు, జడ్పీటీసీ లేడు, ఎంపీటీసీ లేడు, తర్వాత పీసీసీ కూడా కమిటీ ఫామ్ కాలేదు. కమిటీ లేవు అంటే దెర్ ఇస్ ఎ ల్యాక్యూనా ఇన్ ఆర్గనైజేషన్. కాబట్టి అవన్నీ పదవులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఇప్పుడు రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారంగా ఎవరు కూర్చోవాలి అక్కడ? ఆఫీసర్లు పోతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చి చేస్తున్నారు. కొంతమంది ఆఫీసర్లు పాతలో ఉన్నారు కాబట్టి కావాలని కొన్ని మిస్లీడ్ చేసే పరిస్థితి అయితే ఉంది, అందరని నేను అంటలేదు. కాబట్టి అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు అయితే అక్కడ రిప్రజెంటేటివ్ ఉంటాడు, ఒక లీడర్ ఉంటాడు, కాబట్టి అప్పుడు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగా పబ్లిక్లో పోవాలంటే కొద్దిగా ల్యాక్యూన్ అయితే ఉన్నది, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు డ్యూ ఉన్నాయి. కాబట్టి ఆ ఎలక్షన్ అయిన తర్వాత పీసీసీ కార్యవర్గం అయిన తర్వాత డీసీసీలు కానీ గ్రామ శాఖ కానీ లేవు. కాబట్టి మీరు అన్నట్టుగా కొద్దిగా ల్యాక్యూన్ అయితే ఉన్నది. ఈ పథకాలు పబ్లిక్లోనైతే ముఖ్యమంత్రి ఉన్న స్పీడ్కి అంత స్పీడ్లో పబ్లిక్గా పోవడం లేదు. సో అది సెటరైట్ చేసుకుంటారు. ఇది ట్రయల్ అనుకోవచ్చా ఈ 1 year? అంతే కదా. అసలు స్థానిక సంస్థలు అయిన తర్వాత పీసీసీ అయిన తర్వాత 100% మనం చెప్పిందంతా ముఖ్యమంత్రి చెప్పింది 100% పబ్లిక్లో పోతుంది. మీరు అన్నట్టుగా పబ్లిక్లో అంత ఇప్పుడు కులగణన ఎప్పటి నుంచి ఉందండి? గట్స్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి చేసిండు.
అయినా కూడా మనం అనుకున్నంత పబ్లిక్ లో పోలేదు బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఓకే కాబట్టి అది కూడా సెట్ రైట్ అవుతుంది నాకు తెలిసినంత. రైట్ అండి, థ్యాంక్ యూ.